అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడు గ్రామ పంచాయతీలోని కావలిపల్లి పక్కనే కుమ్మరపల్లికి చెందిన సామాన్య మధ్యతరగతి బీసీ మహిళా నేతకు గుర్తింపు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రాజంపేట అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ జనసేన శ్రేణులు మరియు కూటమి నేతలతో కలిసి మల్లూరు సునీత గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానికులు మరియు గ్రామస్తులు అందరి సమక్షంలో ఘనంగా సత్కరించి అభినందించారు. మారుమూల గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఎన్డీఏ కూటమి తరపున అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమాజంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రోత్సహిస్తున్నారని, అదేవిధంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ కేటాయించిన సంగతి తెలిసిందే. కావున ఇటువంటి అవకాశాలను మరెందరో మహిళలు ఉత్సాహంగా ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇక్కడ గ్రామ ప్రజలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా హర్షిస్తున్నారు. అదేవిధంగా ఇటువంటి మహిళా నాయకురాలకు ఇటువంటి బాధ్యతలు ఇచ్చి ప్రోత్సహించడం చాలా మంచి శుభపరిణామం. అదేవిధంగా ఇటువంటి మహిళా మనులు ఎంతోమంది ముందుకు రావాలి. ఎందుకంటే మన భారతదేశంలో అదేవిధంగా మన సొసైటీలో ఎన్నో రకాల సమస్యలు మహిళలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మహిళలు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే మహిళలు కూడా చట్టసభల్లో 33% అవకాశం అట్లా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించినందువలన మహిళలు కూడా కులాలకు ప్రాంతాలకు మతాలకు అతీతంగా అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా మనందరం కూడా వారికి తోడ్పాటుగా నిలబడాలి, మద్దతునివ్వాలి. వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా మనం అంతా కూడా ప్రోత్సహించాలి. ఈ సందర్భంగా చాలా అభినందనలు. మీకు ఆ బాధ్యత రావడం, మీకు ఇచ్చిన బాధ్యతలను మీరు అందరినీ కలుపుకొని ముందుకెళ్ళి మీరు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, మీకు ఇచ్చిన బాధ్యతను అందరికీ కూడా మీ వంతు బాధ్యతగా సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.